హుస్సేన్ సాగర్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఆయన అక్కడ ఒక ప్రోగ్రాం చేసిండు. ఆ ప్రోగ్రాంలో 2 ప్రాణాలు కోల్పోయారు. అంటే 2 పడవలలో బాంబులు క్రాకర్స్ అన్నీ తీసుకుపోయి పేల్చిరన్నట్టు. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి సంఘటన. మరి దానిలో 2 ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. హుస్సేన్ సాగర్లో అజయ్ మృతదేహం లభ్యం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి పరిస్థితి విషమించి మృతి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గల్లంతైన యువకుడు అజయ్ మృతదేహం లభ్యమైంది. భారతమాతకు మహాఆరతి ఎవరు పెట్టిరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెట్టిండు. భారతమాతకు మహాఆరతి అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఆయన ఒక ప్రోగ్రాంని చేసిండు. రాత్రి హుస్సేన్ సాగర్లో బాణసంచా కాల్చేటప్పుడు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సిల్వేరు అజయ్ అదృశ్యమైన విషయం తెలిసిందే. అజయ్ జాడ కోసం గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం సాయంత్రం వరకు వెతికిన ఫలితం లేకపోయింది. తిరిగి మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక దిక్కు గాలిస్తున్న సమయంలో సంజీవయ్య పార్క్ భారీ జాతీయ పతాకం వద్ద లేక్ వ్యూ ఒడ్డుకు అజయ్ మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అజయ్ తండ్రి జానకిరాములు నాగారంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అజయ్ని బీటెక్ చదివించిండు. మహాఆరతి కార్యక్రమంలో వైజాగ్ వాసి మణికంఠ క్రాకర్స్ ఈవెంట్ బాధ్యతలు చూసుకుంటున్నట్టు తెలిసింది. గతంలో హైదరాబాద్కు చెందిన రాఘవేందర్కు అతడు క్రాకర్స్ సరఫరా చేశాడు. వాటి నగదు ఇవ్వడానికి రాఘవేందర్ తన ఫ్రెండ్స్తో అజయ్ సాయి సందీప్లు తీసుకొని ఆదివారం నెక్లెస్ రోడ్డుకు వచ్చినట్టు సమాచారం. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందట. భరతమాత ఫౌండేషన్ ఏమంటుంది? దురదృష్టకరం, 2 ప్రాణాలు పోయినాయి, ఓన్లీ దురదృష్టకరం అంటుంది. మహా ఆరతి క్రాకర్స్ షోలో ప్రమాదం దురదృష్టకరమని భారతమాత ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో గాయపడిన వారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని బాధితులు వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఫౌండేషన్ కార్యాలయ కార్యదర్శి వికాస్ కుమార్ తెలిపారట. ఏమండగా ఉంటారు చనిపోయాక? వాళ్ళ జీవితాలు ఏంది? వాళ్ళు దానికి సంబంధించి మీకు పూర్తి కిషన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. అసలు కిషన్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో వేయాలి. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం మనం. ఇక ఇగో చనిపోయిన వ్యక్తి ఘోరంగా ఇగో ఇక్కడ ఆ శవం దొరికింది. దాంట్లో అంటే క్రాకర్స్ రాత్రిపూట తీసుకుపోయి ఆ హుస్సేన్ సాగర్లో పేల్చాలి. పేలుస్తున్న సమయంలో అవి మిస్ఫైర్ అయ్యి ఆ యువకుడంలో పోయి చనిపోయిండు. చనిపోతే దాదాపు ఒక 2 రోజులు గజ ఈతగాళ్ళతోటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి పట్టుకొస్తే దొరికిండు. ఆయన ప్రాణంని తీసిర్రు. ఇగో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడుతారు ఒకసారి చూడండి. ఎక్కడ వీడియో అంటే ఇది ఆ అబ్బాయి శవం దొరికితే కనీసం వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ బంధువులకు వాళ్ళ సన్నిహితులకు చూపెట్టకుండా డైరెక్ట్గా గాంధీ హాస్పిటల్కు మార్చురికి తరలించారు. వాళ్ళ కనీసం చూసుకోవడానికి కూడా సమయం ఇవ్వలే. అది వాళ్ళ ఆందోళన. ఇది కిషన్ రెడ్డి. అయితే గతంలో మొన్న జరిగినటువంటి దాంట్లో రాజకీయాలలో చూడొచ్చు మనం. ఇగో ఇద్దరిని పొట్టన పెట్టుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోగ్రాం. దానికి ప్రధాన కారణం కిషన్ రెడ్డి. మహాఆరతి, భారతమాతకు మహాఆరతి అనే ప్రోగ్రాం పెట్టిండు. 2 ప్రాణాలను తీసిండు. అల్లు అర్జున్ విషయంలో ఒకలా, కిషన్ రెడ్డి విషయంలో ఒకలా స్పందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. తొక్కిసలాటలో సినిమా పుష్ప 2 సినిమా పోయిన తర్వాత అక్కడ తొక్కిసలాటలో చనిపోతే రేవంత్ రెడ్డి ఆ పుష్ప 2 సినిమా హీరో అనేటువంటి
అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిండు, ఒకరోజు జైల్లో ఉంచిండు. మరి ఒకరే చనిపోయారు అక్కడ. అట్లాంటిది ఒకరోజు జైలుకి పంపించిండు, కేసు బుక్ చేసిండు, అయిపోయింది. మరి ఇక్కడ ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు కిషన్ రెడ్డి. మరి ఈయన ఎన్ని రోజులు జైలుకు పంపిస్తాడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. అల్లు అర్జున్ విషయంలో ఒక మాట, కిషన్ రెడ్డి విషయంలో ఒక మాట. ఎందుకు మరి బీజేపీతో ఏమన్నా నీకు లోపాయికార ఒప్పందం ఉందా రేవంత్ రెడ్డికి అనేది డౌట్ వస్తుంది జనాలకి. కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్లో తలపెట్టిన భారతమాతకు మహారతి కార్యక్రమంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంత అనే యువకుడు అజయ్ మృతదేహం లభ్యం. 45 గంటల పాటు హుస్సేన్ సాగర్ను జల్లెడబట్టి అజయ్ మృతదేహాన్ని వెలికి తీసిన డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇప్పటికే తీవ్ర గాయపడి మృతి చెందిన గణపతి అనే వ్యక్తి. అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఘటనలో కేసు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు కిషన్ రెడ్డి ప్రోగ్రాం విషయంలో కేసు పెట్టకపోవడం విడ్డూరం. కేసు పెట్టాలి, కిషన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకొని 2 ప్రాణాలను పోవడానికి ప్రధాన కారణం కిషన్ రెడ్డి అని చెప్పి ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, కేసు బుక్ చేయాలి.